చైనీస్ మార్కెట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ బ్రాండ్. కానీ సడన్గా ఇది ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్న టైంలో అమెరికా దీన్ని బ్యాన్ చేసింది. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ మనం హువాయి గురించి చెప్పుకుందాం. చైనీస్ మార్కెట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ బ్రాండ్. కానీ సడన్గా ఇది ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్న టైంలో అమెరికా దీన్ని బ్యాన్ చేసింది. ఆటోమేటిక్గా అమెరికా ఏం రెస్ట్రిక్షన్స్ పెట్టిందంటే, కంపెనీ ఈ ఫోన్ బ్రాండ్కి అమెరికన్ కంపెనీస్ ఏవి హెల్ప్ చేయకూడదు. ఇమ్మీడియట్గా ఇట్ లాస్ట్ జీమెయిల్, ఇట్ లాస్ట్ ఇంటెల్ చిప్స్, ఇట్ లాస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, ఎవ్రీథింగ్ ఇట్ లాస్ట్. బట్ ఇట్ డిడ్ంట్ గివ్ అప్. ఇది ఏం చేసిందంటే తన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంది, తన ఓన్ యాప్ స్టోర్ని డెవలప్ చేసుకుంది, తన ఓన్గా చాలా మంది ఎంకరేజ్ చేసి డెవలపర్స్తో చాలా యాప్స్ డెవలప్ చేసింది. ఇప్పుడు ఇది మోర్ దాన్ 100 కంట్రీస్లో సక్సెస్ఫుల్గా ఈ కొత్త ఇన్నోవేషన్తో రన్ చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా అమెరికా ఎప్పుడైతే ఇదైందో ఇమ్మీడియట్గా అది రెట్రోస్పెక్షన్కి వచ్చి తన ఓన్ హ్యాండ్స్ మీద నిలబడటానికి ఏం చేయొచ్చు అవన్నీ చేసి సక్సెస్ఫుల్గా నిలబడింది. ఈరోజు అది ప్రపంచ దేశాలన్నిటి మీద అమెరికా మీద ధ్యాస పెట్టే బదులు ఇంటర్నల్గా చైనాలో అది 700 మిలియన్ యూజర్స్ని సక్సెస్ఫుల్గా అడాప్ట్ చేసుకునేటట్టు చేసింది ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని, కొత్త యాప్స్ని, అన్నిటిని. సో వెన్ ఎవర్ సమ్వన్ ఈస్ డౌన్, డోంట్ గివ్ అప్. ట్రై టు రీఇన్వెంట్ ద వీల్ అండ్ క్రియేట్ ecosystem again so that you can stay back on your own. Don't forget to share, like, subscribe to Leapfrog Design School. Keep watching. Thank you so much.